హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. బిలేటెడ్ హ్యాపీ దసరా టు ఆల్. సో ఇంతమంది క్లాస్లో మనము సందుల టాపిక్లో సంస్కృతి సందుకు సంబంధించినటువంటి సవర్ణ దీర్ఘ సంధిని చూడడం అనేది జరిగింది. ఇప్పుడు మరొక సంధిని కూడా మనం చూద్దాం. నెక్స్ట్ ఏంటంటే గుణసంధి. సో ఈ గుణసంధి గురించి ఒకసారి చూద్దాం. మనకు జనరల్గా సవర్ణ దీర్ఘ సంధి అంటే డెఫినేషన్ తెలుసు. సో ఏంటంటే సవర్ణ దీర్ఘ సంధి అంటే సూత్రము ఆ ఈ గుణకు సవర్ణములైన అక్షరం పరమైనప్పుడు వాటి దీర్ఘాలు ఏకాదేశములు, దాన్నే సవర్ణ దీర్ఘ సంధి అంటారు. సవర్ణములైన అచ్చులు అంటే కూడా చెప్పుకున్నాం, ఏంటి సమానమైన అచ్చులు అనేసి, లేదా వాటికి అభయ అచ్చులు అనేసి కూడా చెప్పుకున్నాం. సో నెక్స్ట్ ఇప్పుడు గుణసంధి. అక్కడ సవర్ణములైన అచ్చులు ఏకాదశంగా వస్తున్నాయి కాబట్టి దానికి సవర్ణ దీర్ఘ సంధి అని పేరు వచ్చింది. ఇక్కడ కూడా గుణసంధిలో గుణములు ఏకాదేశంగా వస్తాయి. గుణాలు ఏకాదేశంగా కలిపినప్పుడు వస్తాయి కాబట్టి దీన్ని గుణసంధి అని ఇక్కడ చెప్తాము. ఏంటయ్యా గుణాలు అంటే AOR. ఏంటని AOR. సో వీటిని గుణాలు అంటారు. ఏమంటారు? గుణాలు అంటారు. ఏమంటారు? గుణాలు. గుణాలు ఏకాదేశంగా వస్తాయి కాబట్టి దీనికి గుణసంధి అని పేరు. సింపుల్గా మరి సూత్రం ఏంటనేది చూద్దాం. అకారానికి మనం ఒక టేబుల్ ఫామ్లో రాసుకున్నాము. రాసుకున్న తర్వాత దాన్ని మనము సూత్రంగా అక్కడ డిఫైన్ చేద్దాం. సో అకారానికి ఈ ఊరు పరమైనప్పుడు, అకారానికి ఈ ఊరు. సో అకారానికి ఈ ఊరు పరమైనప్పుడు క్రమముగా AOR వచ్చును. సో AOR అనేమనుకున్నాం? గుణాలు అంటున్నాం. సో అకారానికి ఈ ఊరు పరమైనప్పుడు క్రమంగా AOR వచ్చును లేదా ఏకాదేశము, దీనిని గుణసంధి అంటాము. సో ఇక్కడ ఆకారం అనేది ఆనేచ్చు ఎక్కడొస్తుంది? మొదటి పదం. ఈ ఊరులు ఏ పదంలో వస్తాయి? రెండవ పదం. మరి ఏ ఊరు ఎప్పుడు వస్తాయి? కలిపినప్పుడు, అంటే మూడవ పదం. సమర్థమైన మూడవ పదం. దీన్ని మనము సూత్రంగా అకారానికి ఈ ఊరు పరమైనప్పుడు క్రమముగా, అంటే వరుసగా క్రమముగా AORలు ఏకాదేశమవుతాయి. AORలు ఏకాదేశమవుతాయి. AORలు ఏకాదేశమవుతాయి. సో ఇప్పుడు ఒకసారి మనము ఉదాహరణ తీసుకొని చూసినట్లయితే మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఉపేంద్రుడు. ఉప ప్లస్ ఇంద్రుడు. ఉప ప్లస్ ఇంద్రుడు. ఉప ప్లస్ ఇంద్రుడు. ఒకసారి మనము చూద్దాం దీన్ని
అబ్సల్యూట్. ఉపా ప్లస్ ఇంద్రుడు ఉపేంద్రుడు. ఉపా ప్లస్ ఇంద్రుడు ఉపేంద్రుడు. ఒకసారి చూసినట్లయితే ఇందులో మొదటి పదం ఏంటి? ఉప. రెండవ పదం ఏంటి? ఇంద్రుడు. లేదా పూర్వపదం ఏంటి అన్నా కూడా చెప్పొచ్చు ఉప అని. పరపదం ఏంటి అన్నా కూడా ఇంద్రుడు అని చెప్పొచ్చు. సో ఇక్కడ మరి పూర్వపదంలోని చివరి అక్షరం ప. చివరి అక్షరం ప. పాలో ఏం స్వరం పలకబడుతుంది? పా అంటే ఆ పదం. నెక్స్ట్ పరపదం ఏంటి? ఇంద్రుడు. పరపదంలోని మొదటి అక్షరం ఏంటి? ఈ. ఈ అనే అచ్చు. అచ్చుకు స్వతంత్రాలని మనకు తెలుసు. సో ఈలో ఏ స్వరం పలకబడుతుంది? ఈ అనే స్వరమే పలకబడుతుంది. ఈ అంటే ఈ అనే అంతర్లీనంగా ఉంది. అంతే కదా. సో ఇక్కడ అకారానికి ఈ పరమైతే, అకారానికి ఈ పరమైతే ఏం రావాలి? కలిపితే ఏ రావాలి. సో మరి ఇక్కడ ఆ వచ్చింది, ఈ వచ్చింది, కలిపినప్పుడు ఏ వచ్చిందా చూద్దాం. ఉపే. ఇక్కడ ఏ వచ్చింది? ఉపే. ఉపేంద్రుడు. అంటే ఈ విధంగా గుణసంధి అనేది ఫామ్ అవుతుంది. అకారానికి ఈ పరమైతే ఏ వచ్చు, అకారానికి ఉపరమైతే ఓ వచ్చు, అకారానికి రూపరమైతే ఆరు వచ్చు. సో మరొక ఉదాహరణ చూద్దాం మనం. నవోదయం. 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 విడదీయండి సంధి పదాన్ని. నవా ప్లస్ ఉదయం. నవా ప్లస్ ఉదయం. నవా ప్లస్ ఉదయం అంటే నవోదయం. చూడండి, మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా ఇస్తాడు పదాలు. ఇలా ఇచ్చిన తర్వాత సంధిని విడదీయమంటాడు. మనకి ఎక్కడైతే కలపబడుతుందో అక్కడే విడదీయాలి. సో ఇక్కడ చూసినట్లయితే మొదటిది ఉపే అంటే ఏ వస్తుంది. ఏ వస్తుంది కాబట్టి ఇక్కడ కలపబడింది కాబట్టి ఇక్కడే విడదీయాలి. మనకి ఎక్కడే స్ట్రైక్ అవుతుంది. ఏఓఆర్లు అంటే ఏ అంటే గుణసంధిలో వస్తుంది. ఒకసారి దీన్ని రెండు పదాలుగా సంధి పదాన్ని విడదీద్దాం అని అనుకోవాలి. అనుకున్న తర్వాత ఏఓఆర్లు వస్తున్నాయి అంటే పూర్వపదంలో ఆ రావాలి. అంటే పేని కాస్త పా చేస్తాం. ఉపే అంటే ఉపా అంతే. ఉపా ప్లేస్ మరి కలిపినప్పుడు ఏ ఉంది కదా, మరి పరపదంలో ఈ రావాలి. ఉపేంద్రుడు అంటే ఉపా ప్లస్ ఇంద్రుడు. అలా ఇక్కడ కూడా నవోదయం. ఓ అనేటువంటి అక్షరం ఇక్కడ వస్తుంది, అవునే కదా. ఓ అంటే ఏవో ఆర్లు ఎక్కడ వస్తాయి? ఓకే రైట్. ఏవో ఆర్లు కలిపి గుణసంధిలో వస్తాయి. దీన్ని విడదీద్దాం. మనకి ఇలా ఇస్తాడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇలా ఇస్తాడు. ఇలా ఇచ్చినప్పుడు మనం ఇలా విడదీసి సూత్రం పేరు రాసి సూత్రం రాస్తే ఈచ్ వన్ క్యారీ 3 మార్క్స్. టోటల్ 8 ఇస్తాడు. 8లో 4 ఆప్షన్లో మనం వదిలేస్తాము, 4 రాస్తాం. సో 12 మార్క్స్ టోటల్. 12th బిట్ అదే సందులకు సంబంధించినటువంటి బిట్ 12th బిట్. సో ఇక్కడ ఓ వచ్చింది. ఓ వచ్చింది కదా, మనం విడదీయాలి. ఎలా విడదీయాలి? ఓకే, నవోదయం అంటే ఆ రావాలి అంటే ఓని కాసవా చేస్తాం. నవా ప్లస్ నవోదయం. నవా ప్లస్ ఉదయం అలా. చూడండి ఇక్కడ సేమ్. పూర్వపదంలో వాలు ఆస్వరం ఉంది, పరపదంలో పు. ఆ ఉపరమైతే కలిపినప్పుడు రావాలి ఓ రావాలి వచ్చి. అకారానికి ఉపరమైతే ఓ రావాలి. గాట్ ఇట్? సో ఈ విధంగా మళ్ళీ మనకి క్లియర్గా తర్వాత ఆఫ్లైన్ క్లాస్ అయినప్పుడు మనకు ఇంకా క్లియర్గా డిస్ప్లే చెప్తున్నాం. ఏదైనా డౌట్స్ రైజ్ చేసినా కూడా మనకు ఈజీగా క్లారిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ మరొక ఉదాహరణ. ఏకి ఒక ఉదాహరణ చూస్తాం, ఓకి ఒక ఉదాహరణ చూస్తాం, ఆర్కి ఒక ఉదాహరణ చూద్దాం. మహర్షి. మహర్షి
మహేష్ బాబు సినిమా మహర్షి ఎంత హిట్టో మీకు కూడా తెలిసింది. మహర్షి దీన్ని మనం పలుకుదాం. ఏం సార్ 3 అక్షరాలు ఉన్నాయి, ఎక్కడ ఇది కలపబడి ఉంది అని మనకు చిన్న డౌట్ వస్తుంది. మన ప్రొనౌన్సియేషన్లోనే మనకు అర్థమవుతాయి. మన శబ్ద ఉచ్చారణలో ఏదైతే మనం స్పష్టంగా శబ్దాన్ని ఉచ్చరిస్తున్నామో అక్కడే అర్థమైంది. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇవి సంస్కృత పదాలు. ఇవి సంస్కృత పదాలు. సంస్కృత సంధులు అంటేనే సంస్కృత పదాల మధ్య జరుగుతాయి. సో మరి ఇక్కడ చూద్దాం. మహర్ మహర్ మహర్. సో ఇక్కడ అర్ అని చెప్పొచ్చు, ఇలా అర్ అని కూడా చెప్పొచ్చు. ఆర్ అని చెప్పొచ్చు, అర్ అని కూడా చెప్పొచ్చు. మహర్ మహర్ ఇక్కడ కలపడం. అవునా? దీన్ని మనం కూడా చేస్తాం. ఇలా మహర్షి మహా మహా ప్లస్ మహా మహా ప్లస్ ఋషి. మళ్ళీ హర్షియన్ రాస్తే అర్థవంతమైన పదం కాదు. సంధి అంటే ఏమనుకున్నాం? 2 సమర్థవంతమైన పదములు ఏకపదం అవుతూనే సంధి అన్నాం. ఇక్కడ 2 సమర్థవంతమైన అర్థవంతమైన పదాలే ఉండాలి. ఇక్కడ మహా అంటే ఓకే, గొప్ప పెద్ద అని మీకు. హర్షి అంటే రాజరికం, ఉన్నాయి కదా. సో అదే ఋషి అంటే, ఋషి ఏమంటాం? ఏదైనా ఒక విషయం మీదే కావచ్చు, తపోబలం అంటే తదేకంగా ధ్యానం చేసి దాని మీద గొప్ప ప్రయత్నం పెట్టేటువంటి వాళ్ళని కార్య సాధకులు ఋషులు అంటారు. సింపుల్గా చెప్పాలంటే శాస్త్రవేత్తలు, సింపుల్గా చెప్పాలంటే సైంటిస్ట్. వాళ్ళు పట్టుదలని విక్రమాంకులు అంటే వాళ్ళు కనిపెట్టాలి అనుకుంటే కనిపెట్టేదాకా వదలరు వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ కరోనాకి వ్యాక్సిన్ కనుగొనడానికి ప్రయత్నిస్తున్నారు, వాళ్ళు ఋషులు, శాస్త్రవేత్తలు. అన్న కదా మనం సినిమాల్లో కూడా చూస్తాం. రోబోలో రజనీకాంత్ రోబోలు కనిపెట్టిన దాకా ఆండ్రాయిడ్ హ్యూమనటిక్ సమయం ఉంటుంది కదా రోబో, దాన్ని కనిపెట్టిన దాకా ఆయన ఉంటాడు, కొన్ని అక్కడే ఉంటాడు. అదే ఋషి మహా ప్లస్ ఋషి మహర్షి. దీన్ని మనం ఒకసారి చూద్దాం. ఆ ఉంది కదా, ఖచ్చితంగా ఆనే రావాలి మొదటి పదంలో. హాలో ఆ ఉంది. నెక్స్ట్ రు 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 ఉంది కదా. సో ఇక్కడ రు ఆకు రూపాన్ని అయితే ఏం రావాలి కాబట్టి ఆరు రావాలి వచ్చింది కదా. మహర్షి మహర్షి దేవర్షి అంతే కదా, దేవర్షి. నెక్స్ట్ శుభోదయం అభినవోర్వశి, అభినవ ప్లస్ ఊర్వశి, శుభ ప్లస్ ఉదయం. దేవేంద్రుడు, దేవ ప్లస్ ఇంద్రుడు. సో ఇలా చాలా చాలా ఉదాహరణలు కూడా ఉంటాయి. గజేంద్ర, గజ ప్లస్ ఇంద్ర. సురేంద్ర, సుర ప్లస్ ఇంద్ర. దినోత్సవం, దిన ప్లస్ ఉత్సవం. సో ఇలా మనము గుణసంధి గురించి కొన్ని ఉదాహరణలు అనేవి చూసాము. మరొకసారి సూత్రము. అకారానికి ఈ మూడు పరమైనప్పుడు క్రమము అంటే వరుసగా ఏ వారు ఏకాదశి ఉంటాయి. ఇదే మన టీపు. ఏ వారని ఏమంటాం? గుణాలు అంటాం. దీనికి పేరు ఎందుకు వచ్చిందంటే గుణాలు ఏకాదశంగా వస్తున్నాయి కాబట్టి దీనికి గుణసంధి అని పేరు వచ్చింది. ఇప్పుడు మరొక సంధి కూడా చూద్దాము. అదేంటి అంటే వృద్ధి సంధి. అర్థమైంది అనుకుంటున్నాను అందరికీ. వృద్ధి సంధి వృద్ధి సంధి. వృద్ధి పేర్లలో ఉందండి అన్న. వృద్ధులు, వృద్ధి అని ఎవరినంట? బాగా పెద్దవాళ్ళు, బాగా పెరిగినటువంటి వాళ్ళు వృద్ధిలోకి వచ్చారు అని అంట.
అంటే ముసలివాడు, వృద్ధులు అంటే ముసలివాడు, పెద్దవాళ్ళైతే వాళ్ళే ఉంటారు కదా. సో వృద్ధి సంధి మరి అచ్చుల్లో నా చిట్ట చివరిలో ఉంటాయి, ఒక రకంగా కొంచెం పెద్దగానే ఉంటాయి అక్షరాలు. సో మరి వాటిని మనము వృద్ధులు అంటాం. మిక్కిలి వంకరగా ఉండేటువంటి అక్షరములు వాటిని వక్రతమములు అంటారు. వక్రతమములు అని అంటారు అచ్చులకు సంబంధించినటువంటి. మిక్కిలి వంకరగా ఉండే అచ్చులు వాటిని ఏమంటారు అంటే వర్ణమాల పరిభాషలో వక్రతమములు అంటారు. సో ఆ వక్రతమములు ఏంటి అంటే ఐస్ క్రీమ్లోని ఐ, అదేవిధంగా ఔషధంలోని వీటిని వృద్ధులు అని చెప్తారు. వీటిని ఏమని చెప్తారు? వృద్ధులు అని చెప్తారు. వీటిని వృద్ధులు అని చెప్తారు. సో వృద్ధులు ఏకాదేశంగా వస్తాయి కాబట్టి, ఏకమే ఆదేశంగా వస్తాయి కాబట్టి దీని ఏ సంధి అంటాం? వృద్ధి సంధి అని చెబుతాము. వృద్ధి సంధి అని చెబుతాము. దీని కూడా సూత్రాన్ని ఒకసారి టేబుల్ ఫామ్ లో రాద్దాము. మనం టేబుల్ ఫామ్ లో ఎందుకు రాస్తుందంటే మనం జస్ట్ సింపుల్ గా గుర్తుపెట్టుకుంటే మనకి ఈక్వేషన్ లాగా సూత్రం లాగా రాసుకోవచ్చు ఈజీగా. టేబుల్ ఫామ్ గుర్తుపెట్టుకుంటే సో ఒకసారి టేబుల్ ఫామ్ లో చూద్దాం, ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో రాస్తున్నాను. ఓకేనా? సేమ్ ఇక్కడ కూడా అకారానికి 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 ఏ ఐలు, అకారానికి ఏ ఐలు పరమైనప్పుడు ఐకారము. నెక్స్ట్ అకారానికి ఓ ఔలు, ఓ ఔలు పరమైనప్పుడు ఔకారము, ఔకారము వచ్చును. సో అకారానికి ఏడు పరమైతే ఐకారం, ఓవులు పరమైతే ఔకారము ఏకాదేశముగా వచ్చు. ఔలను వీటినేమంటాం? ఐని ఔనేమంటాం? వృద్ధులు అని చెప్తారు. కలిపినప్పుడు ఐ గాని ఔ గాని వస్తుంది కాబట్టి దీనికి ఏ సంధి అని పేరు వచ్చింది? వృద్ధి సంధి అని పేరు రావడం అనేది జరిగింది. వీటిని ఇంకో పాఠం ఏమంటాం? వక్రతములు. మరి వీటిని ఏమంటామంటే వక్రములు. వక్రములు కొంచెం వంకరగా ఉన్నాయి కదా, అందుకని వీటిని వక్రములు అన్నాం. ఇవి ఇంకా వీటికంటే వంకరగా ఉన్నాయి, అందుకని మిక్కిలి వక్రతమములు అని చెప్పొచ్చు అన్నది. అంటే అచ్చులో ఇవన్నీ ఒకటే కేటగిరీ, జనరల్ వీటన్నిటి అచ్చులే అంటాం, బట్ అందులో ఇంకా డిఫరెంట్. ఇలా ఉంటే పొట్టి అచ్చు, అంతే కదా. కొంచెం ఆ ఉంటే దీర్ఘమైన అచ్చు, ఇలా వీటికి కూడా వాటి పేరు ఉన్నాయి. మనకి అంత అవసరం జస్ట్ సందర్భం వచ్చింది కాబట్టి ఒక మాట చెప్పాను అంతే. నేను మన సూత్రం రూపంలో రాద్దాము. అకారానికి ఏఐలు పరమైనప్పుడు, అకారానికి ఏలు పరమైనప్పుడు, అదేవిధంగా ఓలు పరమైనప్పుడు, ఔకారము ఏకాదేశమవుతాయి. లేదా వచ్చును. ఓకే, సింపుల్ టేబుల్ ఉన్నది ఇక్కడ రాస్తాం. అకారం అనేది ఏ పదంలో రావాలి? మొదటి పదంలో చివరి స్వరంగా రావాలి, అంతే కదా. అదేవిధంగా ఐ గాని ఔ గాని ఊ గాని ఓ గాని ఎక్కడ రావాలి? రెండవ పదంలో పూర్వస్వరం లాగా రావాలి. సో మరి ఇవి ఎక్కడ రావాలి? కలిపినప్పుడు రావాలి. సమర్థవంతమైన ఏకపదం, అంతే కదా. సరే మనం ఉదాహరణ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ భువనైక. సో ఇలా ఇస్తాడు వాడు, మనం కూడా తీస్తాం. భువనైక ఎక్కడ కనపడింది ఒకసారి మనం ఐడెంటిఫై చేస్తే ఈజీగా పెట్టేయచ్చు. భువనైక ఇక్కడే కనపడింది. నై వద్దు అంటున్నారు. విడిదేకు అంటుంది, అంతే కదా. మనం కలిసి ఉన్న వాళ్ళే విడదీస్తాం, అదే విడిపోయిన మనం కలుపుతామా? జనరల్గా అసలే కలుపు.
మన హ్యాబిటే అటువంటి జనరల్ జస్ట్ ఫర్ ఫన్ కోసం అంటున్నాను. భువనైవ. సో ఇక్కడ కలపడింది. నైలో ఏం పలకబడుతుంది స్వరం? ఐ అనే స్వరం పలకబడుతుంది, అంతే కదా. ఐ అనే స్వరం పలకబడుతుంది. అదే గుణసంధిలో అయితే ఏ పలకబడుతుంది? ఏనుగులోని ఏ. ఇక్కడ ఐరావతంలోని ఐ లేదా ఐస్ క్రీమ్ లోని ఐ పలకబడుతుంది. అంటే కలిపినప్పుడు ఐ వస్తుంది అని అంటే మనకి ఒకటే స్ట్రైక్గా ఓకే ఇది వృద్ధి సంధి కావడానికి అవకాశం ఉంది. అంటే పూర్వపదంలో ఆ రావాలి, పరపదంలో ఏ గాని ఐ గాని రావాలి విడదీసిన పూర్వపదాలని అనుకోవాలి. సో మనం విడదీచుద్దాం, సంధి పదాలు రాద్దాం. భువనైక ఇక్కడే కలబడింది కాబట్టి ఇక్కడనే విడదీస్తాం. భువనా. భువనైక అంటే భువన. నైన్ కాస్త నా తీసాను. భువన ప్లస్ ఏక. భువన ప్లస్ ఏక. రెండు అర్థవంతమైన పదాలు. మళ్ళీ ఒకసారి సంస్కృత పదాలు ఇవన్నీ. భువన ప్లస్ ఏక. మనం చూసినట్లయితే అప్లై చేసినట్లయితే సూత్రాన్ని నాలో ఆ ఉంది, ఏలో ఆ. అకారానికి ఏ పరమైతే ఏం రావాలి? ఐ రావాలి, అంతే కదా. అకారానికి ఏ గాని ఐ గాని పరమైతే ఐ రావాలి. వచ్చింది. సో అష్టైశ్వర్యము. అష్ట ప్లస్ ఐశ్వర్యము. నెక్స్ట్ అదేవిధంగా మహైశ్వర్యము. మహా ప్లస్ ఐశ్వర్యము. మరొక ఉదాహరణ చూద్దాము. ఏది చూసాము అదేవిధంగా అవధి కూడా చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ నామౌచిత్యము. అనిపించచ్చు వారి నాయన ఇదే ఇన్ని విధాలు ఉంది, ఎక్కడ కలపబడింది అనే డౌట్ మనకి వస్తూ ఉంటుంది. ఇక్కడ స్ట్రైక్ అవుతుంది, ఈడ కలపబడినట్టు అనిపిస్తుంది కదా, యావత్తుంది ఇక్కడ అని అనిపిస్తుంది. సో విడిది చూడండి, ఆడేమైనా విడదీయడానికి వస్తుందా? విడదీయడానికి రావడానికి అవకాశం ఉంటే పాజిబిలిటీ ఉంటే చూడొచ్చు. నామోచిత అము రాదు. నామోచిత్య అము సరిగ్గా రాదు. అలా ఇంకా చూడాలి, ఎక్కడైనా పాజిబిలిటీ ఉందా అని చూడాలి. నామౌ ఔ అని వస్తుంది ఇక్కడ, అంతే కదా. ఔ అనేది వస్తుంది అంటే ఇక్కడ విడదీయడానికి అవకాశం ఉంది. దీన్ని విడదీస్తాం ఎలా? నామా ప్లస్ ఔచిత్యము లేదా ఓచిత్యం అని చెప్పొచ్చు కదా. ఔచిత్యము. నామౌచిత్యము. మాలో ఆవుది. పైగా ఔ. అకారానికి ఓ కాని ఔ కాని పరమైతే కావాలి, ఔ రావాలి. వచ్చింది కదా. సో ఇది మన వృద్ధి సంధి. అదేవిధంగా పాపౌగము. పాప ప్లస్ ఓగము. నెక్స్ట్ మహోన్నత్యము. మహా ప్లస్ ఔన్నత్యము. మహోన్నత్యము. మహా ప్లస్ ఔన్నత్యము. సో ఇలా చాలా ఉంటాయండి. మిగతా సంధి గురించి ఇంకోటి ఎనాలిసిస్ ఉంటుంది, తర్వాత క్లాస్లో చూద్దాము. ఇంకా సిలబస్ గురించి కూడా తర్వాత క్లాస్లో మాట్లాడుకుందాము, ఏంటి అనేసి. ఓకేనా? థ్యాంక్ యూ, ధన్యవాదాలు.